రేవంత్ రెడ్డి 10 ఏళ్ల లక్ష్యానికి ఆర్థిక సంక్షోభం అడ్డుపడుతుందా? 6 గ్యారంటీలకు నిధుల కొరత. కేంద్రం నుంచి అందరి సహకారం, రేవంత్ సర్కార్ ఒంటరి పోరాటం. వడ్డీలకే సగం ఆదాయం, అభివృద్ధి పనులకు మిగిలేది శూన్యం. ఫెయిల్ అవుతున్న బడ్జెట్ అంచనాలు. ఓవైపు మంత్రుల అసంతృప్తి, మరోవైపు నిధుల కోసం ఎమ్మెల్యేల ఆశలు. గత 10 ఏళ్లలో విపరీతంగా పెరిగిన తెలంగాణ అప్పులు. దాదాపు 7 లక్షల కోట్లకు చేరిన రాష్ట్ర అప్పులు. ప్రతి ఏటా వడ్డీ చెల్లింపులకే సుమారు 30,000 కోట్లు. రాష్ట్ర ఆదాయం 19,000 కోట్లు, ఖర్చు 22,000 కోట్లు. బడ్జెట్ అంచనాల్లో రాబడిని ఎక్కువగా చూపిస్తున్న వాస్తవ సేకరణలో 40% లోటు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా కేవలం 1.17 లక్షల కోట్లు మాత్రమే. స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చినా వాటి వినియోగంపై పరిమితులు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కంటే సంక్షేమ పథకాలకే పెరిగిన ప్రాధాన్యత. ఎమ్మెల్యేలకు ఇచ్చే ప్రత్యేక అభివృద్ధి నిధులు నిలిచిపోవడంతో నియోజకవర్గాల్లో అసంతృప్తి. రియల్ ఎస్టేట్ ఆదాయం తగ్గడంతో రాష్ట్ర ఖజానాపై ప్రత్యక్ష ప్రభావం. బడ్జెట్ అంకెలకు వాస్తవ నిధుల విడుదలకు కనిపించని పొంతన. అప్పు చేసి రైతు భరోసా నిధులు జమ చేయాల్సిన పరిస్థితి. ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వ భూముల అమ్మకం, లీజులు. కేంద్ర నిధులు రాబట్టుకోవడంలో వెనుకబడిన రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అందరినీ తొలచిస్తున్న ఒకే ఒక ప్రశ్న, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి? ఒకవైపు కొండలా పేరుకుపోయిన అప్పులు, మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన భారీ హామీల అమలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టే సమయానికే రాష్ట్రం దాదాపు 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఉంది. నెలకు వచ్చే ఆదాయం సుమారు 18,000 నుంచి 19,000 కోట్లు కాగా కేవలం జీతాలు, పెన్షన్లు, అప్పుల వడ్డీలకే 22,000 కోట్లు అవసరమవుతున్నాయి. అంటే ప్రతి నెల 3,000 కోట్లు పైచిలుకు లోటుతో ప్రభుత్వం నడుస్తోంది. ఈ ఆర్థిక సంక్షోభం మధ్యలో రేవంత్ రెడ్డి తాను 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటాను అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. 2028 నాటికి 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయడం సాధ్యమేనా? కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడంతో ఆశించిన స్థాయిలో నిధులు రావడం లేదు. ఇక మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం, ఎమ్మెల్యేల నిధుల కేటాయింపులో అసంతృప్తి, వీటన్నింటినీ అధిగమించి రేవంత్ తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారు? ఈ బడ్జెట్ సెషన్ ముందు తెలంగాణ ఆర్థిక ఆరోగ్య పరిస్థితిపై ఓల్గా టైమ్స్ ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం ప్రస్తుతం ఒక క్లిష్టమైన మలుపులో ఉంది. 2014లో మిగులు బడ్జెట్తో ప్రారంభమైన రాష్ట్రం 2026 ఫిబ్రవరి నాటికి సుమారు 7.15 లక్షల కోట్ల రుణ భారంతో సతమతమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తితో అప్పుల నిష్పత్తి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నెలకు వచ్చే సగటు ఆదాయం 18,500 కోట్లు కాగా కేవలం ఫిక్స్డ్ కమిట్మెంట్స్ కోసం మాత్రమే 22,000 కోట్లు అవసరమవుతున్నాయి. అంటే ప్రతి నెల ప్రభుత్వం 3,500 కోట్ల లోటుతో పోరాడుతోంది. ఈ పరిస్థితిలో ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటూ రేవంత్ తన 10 ఏళ్ల సీఎం లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారు అనేది ఆసక్తి రేపుతోంది. ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం తెలంగాణ వార్షిక బడ్జెట్లో దాదాపు 18% నుంచి 20% కేవలం అప్పుల వడ్డీల చెల్లింపుకే వెళుతోంది. గత ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులకు ప్రభుత్వం గ్యారంటీగా ఉండడం వలన ఇప్పుడు ఆ భారం నేరుగా ఖజానాపై పడుతోంది. నెలకు సగటున 5,000 నుంచి 6,000 కోట్లు కేవలం వడ్డీలు, అసలు తిరిగి చెల్లించడానికి సరిపోతుంది. ఈ భారీ వ్యయం కారణంగా రేవంత్ రెడ్డి కోరుకుంటున్న కొత్త అభివృద్ధి పనులకు ఆర్థిక వెసులుబాటు లేకుండా పోయింది. ఇక 2028 నాటికి ఈ రుణ భారాన్ని తగ్గించాలి అంటే రాష్ట్రం కనీసం 15% స్థిరమైన ఆదాయ వృద్ధి సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గణాంకాల ప్రకారం రాష్ట్రం నిర్దేశించుకున్న రాబడి లక్ష్యంలో కేవలం 60% నుంచి 65% మాత్రమే సాధించగలిగింది. ముఖ్యంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రావాల్సిన ఆదాయం రియల్ ఎస్టేట్ మందగమనం వలన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.
మరోవైపు విద్యుత్ సంస్థల నష్టాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ ఖర్చు ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. ఇక రేవంత్ రెడ్డి 10 ఏళ్ల ప్లాన్ లో భాగంగా ఆదాయాన్ని పెంచేందుకు నాన్ ట్యాక్స్ రెవెన్యూపై ఆధారపడుతున్నారు. కానీ ఇది దీర్ఘకాలిక పరిష్కారం కాదు అని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలి అంటే ఏడాదికి అదనంగా 1,25,000 కోట్ల రూపాయలు అవసరము అని అంచనా. ఇప్పటికే రైతు రుణమాఫీ కోసం 31,000 కోట్లు, రైతు భరోసా కోసం ఏటా 18,000 కోట్లు అవసరం. వీటితో పాటు ఇప్పటికే అమలు చేస్తున్న ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకాలకు భారీగానే ఖర్చు అవుతుంది. ఇక రేవంత్ సర్కార్ 2028 నాటికి ఈ హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలి అంటే ఖర్చును హేతుబద్ధీకరించడం తప్పనిసరి. అర్హులను మాత్రమే ఎంపిక చేసే స్మార్ట్ ఫిల్టరింగ్ ప్రక్రియను అమలు చేయకపోతే సంక్షేమ భారం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే ప్రమాదం ఉంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం తెలంగాణకు పన్నుల వాటాలో జరుగుతున్న అన్యాయంపై రేవంత్ సర్కార్ గళమెత్తుతోంది. దక్షిణాది రాష్ట్రాలకు వస్తున్న వాటా తగ్గడం వలన తెలంగాణ ఏడాదికి 1,000 కోట్ల రూపాయలు నష్టపోతుంది. కేంద్రం నుంచి రావాల్సిన సిఎస్ఎస్ నిధులతో క్వర్రీలు, విభజన హామీల అమలులో జాప్యం రేవంత్ లక్ష్యాన్ని పెద్ద ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. ఇక కేంద్ర సహకారం లేని పక్షంలో రాష్ట్రం సొంతంగా అప్పులు తీసుకోవడానికి ఉన్న ఆర్థిక బాధ్యత, ఇక బడ్జెట్ నిర్వహణ పరిమితులు రేవంత్ చేతులు కట్టేస్తున్నాయి. నిధుల కొరత వలన మంత్రులకు కేటాయించిన శాఖలో కొత్త ప్రాజెక్టులకు అనుమతులు రావడం లేదు. ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు అందడం లేదు. రేవంత్ రెడ్డి తన టీంను నొప్పించకుండా ఈ ఆర్థిక కష్టాలను ఎలా దాటవేస్తారు అనేది కీలకంగా మారింది. ఇక మంత్రుల మధ్య సమన్వయం దెబ్బతింటే అది పాలనపై ప్రభావం చూపుతోంది. రేవంత్ రెడ్డి తన 10 ఏళ్ల విజన్ ను మంత్రులకు వివరిస్తూ వారిని ఆర్థిక క్రమశిక్షణ వైపు మళ్లించడం ఒక పెద్ద పొలిటికల్ మేనేజ్మెంట్ టాస్క్ అని చెప్పుకోవాలి. 2028 నాటికి హామీలన్నీ అమలు కాకపోతే రేవంత్ రెడ్డి నిజాయితీ కార్డును వాడే అవకాశం ఉంది. గత ప్రభుత్వం విడిచిపెట్టిన ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దడానికే 5 ఏళ్లు పట్టింది అని, రాబోయే 5 ఏళ్లలో అసలైన అభివృద్ధి చూపిస్తాము అని ప్రజలను కోరవచ్చు. అయితే యువత, రైతులు ఈ వివరణను అంగీకరించాలి అంటే కనీసం మౌలిక సదుపాయాల రంగంలో కొన్ని భారీ ప్రాజెక్టులను రేవంత్ పూర్తి చేసి చూపించాలి. ఆర్థిక ఇబ్బందుల ప్రభావం కేవలం పథకాలపైనే కాదు, రాజకీయాలపై కూడా పడుతోంది. నియోజకవర్గాల్లో పనులు జరగడం లేదు అని, నిధులు రావడం లేదు అని సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారు. ఇక మంత్రులు కూడా తమ శాఖలకు కేటాయించిన బడ్జెట్ కేవలం కాగితాలకే పరిమితం అవుతుంది అని లోపల మదన పడుతున్నారు. రేవంత్ రెడ్డిని నమ్ముకొని ఉన్న మంత్రులు ఆయనకు ఎంతవరకు సపోర్ట్ చేయగలరు? నిధుల కొరత వలన మంత్రుల శాఖలో పురోగతి లేకపోతే దాని ప్రభావం రేవంత్ నాయకత్వంపై పడుతుంది. ఈ అసంతృప్తి చల్లార్చి అందరినీ కలుపుకొని 10 ఏళ్ల పాటు అధికారాన్ని నిలబెట్టుకోవడం రేవంత్ కు కత్తి మీద సాము లాంటిదే. కానీ వారందరినీ సమన్వయం చేసుకుంటూ వారు మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డికి సహకరిస్తే ఆర్థిక ఇబ్బందులు అధిగమించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర సహాయం అత్యంత కీలకం. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడంతో పొలిటికల్ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తుంది. పన్నుల వాటా, గ్రాంట్లు, జాతీయ ప్రాజెక్టుల హోదా విషయంలో కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదు. ఇక రేవంత్ రెడ్డి కేంద్రంతో ఘర్షణ వైఖరి కంటే సమన్వయ వైఖరి అవలంబించాలి అని ప్రయత్నిస్తున్న రాజకీయ కారణాలు అడ్డొస్తున్నాయి. కేంద్రం సహకారం లేకుండా భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్తి చేయటం, అప్పుల రీస్ట్రక్చరింగ్ చేయటం రేవంత్ లక్ష్యానికి పెద్ద అడ్డంకిగా మారింది. త్వరలో ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్ రేవంత్ సర్కార్ కు ఒక దిక్సూచి లాంటిది. గత ఏడాది బడ్జెట్ లో అంకెలు భారీగా ఉన్నా వాస్తవ ఖర్చుకు వచ్చేసరికి భారీ వ్యత్యాసం కనిపించింది. రాబడి అంచనా వేసిన దానికంటే 40% తక్కువగా ఉండడం కలవరపెట్టే అంశమనే చెప్పుకోవాలి. ఇక బడ్జెట్ అంటే కేవలం కేటాయింపులు మాత్రమే కాదు, ఆ నిధుల లభ్యత కూడా ఉండాలి. రేవంత్ ప్రభుత్వం ఆదాయ వనరులను పెంచుకోవడానికి రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, జీఎస్టీ వసూళ్లపై దృష్టి పెట్టినప్పటికీ కూడా ఆశించిన ఫలితాలు రావడానికి సమయం పడుతుంది. ఈ లోపు బడ్జెట్ లోటును పూడ్చడం ఎలా అనేది ప్రధాన సమస్యగా మారింది. రేవంత్ రెడ్డి కేవలం రాజకీయ నాయకుడుగానే కాకుండా ఒక ఆర్థిక నిర్వాహకుడిగా మారాల్సిన సమయం వచ్చేసింది. ఆదాయం పెంచే దిశగా మైనింగ్, ల్యాండ్ పూలింగ్ వంటి నిర్ణయాలు తీసుకుంటున్నా అవి వివాదాస్పదంగా మారుతున్నాయి. ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రజల వద్దకు వెళ్లి వాస్తవ పరిస్థితిని వివరించకపోతే వ్యతిరేకత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇక 10 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలి అంటే ఆయన కేవలం సంక్షేమ పథకాలపైనే కాకుండా రాష్ట్రానికి శాశ్వత ఆదాయం ఇచ్చే పరిశ్రమల వైపు మొగ్గు చూపాలి. ఆర్థిక క్రమశిక్షణను కఠినంగా అమలు చేస్తేనే రేవంత్ తన రాజకీయ భవిష్యత్తుకు డోకా లేకుండా చేసుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ వ్యూహం ఎలా ఉండబోతుంది? ఇప్పటికే ఉన్న అప్పులతో సతమతమవుతున్న వేళ మళ్ళీ కొత్త హామీలు ఇవ్వడం ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. అందుకే రేవంత్ వైట్ పేపర్ సంస్కృతిని కొనసాగించి ప్రజలకు వాస్తవాలను వివరించే ప్రయత్నం చేయవచ్చు. మేము కష్టపడి అప్పులు తీరుస్తున్నాము, రాబోయే 5 ఏళ్లలో అభివృద్ధి చూపిస్తాము అనే స్లోగన్తో వెళితే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే 2028 నాటికి తెలంగాణ ఆర్థిక పరిస్థితి మరింత ఘోరంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది.